సెకండ్ ప్రోమో చూసారు కదా, నేను చెప్పాను కదా ఈ టాస్క్లో ఎక్కువగా డిస్కషన్ జరుగుతాయని చెప్పి. అండ్ అదే జరగబోతుంది. ఈ ప్రోమో చూసినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. గొడవలు అయితే జరుగుతున్నాయి. ఈ టాస్క్లో ఎక్కువగా డిస్కషన్స్ అయితే అవుతాయి ఒకరితో ఒకరికి. అండ్ టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత బిగ్ బాస్ అయితే చెప్పారు ఎవరికి ఎంత ప్రైజ్ మనీ ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి క్లారిటీతో ఇవ్వమని చెప్పారు. అండ్ ఈ సీజన్ మొత్తంలో వాళ్ళు చేసిన గేమ్ ప్లే అండ్ వాళ్ళ ఆటను బట్టి అన్ని ఉద్దేశించి అవన్నీ ఆలోచించి ఇవ్వమని చెప్పారు. అండ్ అవే మనసులో పెట్టుకుని ఎవరైతే బాల్ పట్టుకుంటున్నారో ఫస్ట్ వాళ్ళు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు కారణం కూడా చెప్పాలి. అండ్ ఆ కారణం చెప్పిన తర్వాత వాళ్ళు ఏకాభిప్రాయంతో ఒప్పుకుంటేనే వాళ్ళకైతే ఆ ప్రైజ్ మనీకి సంబంధించి బాక్స్ అయితే ఇవ్వాలి. ఈ టాస్క్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అండ్ ఈ సెకండ్ ప్రోమోలో చూపించినట్టు కళ్యాణ్ అయితే బాల్ పట్టుకున్నాడు. నేను రేస్లో లేను కాబట్టి ఈ సీజన్ మొత్తంలో టాస్క్లో కామెడీలో ఆల్రౌండర్గా నాకు ఎక్కువగా ఇమానుయల్ అనిపించాడు. అందుకే ఇమానుయల్కి 2,50,000 రూపీస్ బాక్స్ అయితే ఇద్దామనుకుంటున్నానని చెప్పి తనకైతే ఇచ్చాడు. అందరూ ఒప్పుకున్నారు. అండ్ ఇమానుయల్ అయితే 2,50,000 రూపీస్కి సంబంధించి ఆ బాక్స్ ప్రైజ్ మనీ అయితే తీసుకున్నాడు. అండ్ నెక్స్ట్ రౌండ్లో ఇమానుయల్ బాల్ పట్టుకుని సంజనాకి 1,50,000 రూపీస్ సంబంధించింది ఆ బాక్స్ ఇద్దామని చెప్పి అనుకున్నాడు. ఈ సీజన్ మొత్తంలో తను ఫిజికల్గా అంతగా ఆడకపోయినా సరే మెంటల్లీ చాలా బాగా ఆడింది. అండ్ బయట ప్రేక్షకులు కూడా తన ఆట నచ్చే ఇంతవరకు తీసుకొచ్చారని నేను అనుకుంటున్నాను. అండ్ తను డిజర్వ్ అని చెప్పి ఈ 1,50,000 ఇద్దామనుకున్నారు. కానీ అందరూ అయితే ఒప్పుకోలేదు. బర్నీ గారు అండ్ తనూజ అండ్ డెమోన్ వీళ్ళు ఎవరైతే ఒప్పుకోలేదు. ఆవిడకన్నా మేము ఇంకా బాగా ఆడతాము, మేమే డిజర్వ్ అని చెప్పి తనతో అయితే ఆర్గ్యూ పెట్టుకున్నారు. అండ్ ఇమానుయల్ అయితే బాల్ అయితే పక్కకి ఇసిరేసాడు. మరి తనకి ఇస్తారా లేదనేది మన ఎపిసోడ్ చూసాక క్లియర్గా అర్థమవుద్ది. సంజన కన్నా డిజర్వ్ అనేది నాకైతే డెమోన్ విషయంలో అయితే కొంచెం ఒప్పుకోవచ్చు. అండ్ సంజనతో పోటీ పడేది బర్నీ గారు అంటే నేనైతే ఒప్పుకున్నా. తన టాస్క్లు బాగా అన్నా సరే ఎలిమినేట్ కాకముందు అయితే బాండింగ్స్ అని చెప్పి చాలా సైలెంట్గా ఉంటూ గేమ్ అంతా ఆడుకుంటూ వచ్చేసాడు. అండ్ సెకండ్ ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ వైల్డ్ కార్డ్గా లోపలికి వచ్చినా సరే అలా గేమ్ అయితే ఏమీ ఆడలేదు. కోపం వచ్చినప్పుడు కోపం చూపించండి, మరీ అంత సైలెంట్గా ఉండొద్దని చెప్పి నాగబాబు గారు అయితే వచ్చిన తర్వాత తను కోపం చూపిద్దామని నామినేషన్స్లో ఎక్కువగా దివ్య మీద అనవసరంగా కోపపడ్డాడు. అండ్ మొన్న జరిగిన టిక్కెట్ ఫినాలే రేస్లో కూడా రీతు మీద, డెమోన్ మీద, సంజన మీద అండ్ కళ్యాణ్ మీద అనవసరంగా కోపపడ్డాడు అనిపించింది. నాకైతే బర్నీ గారు, సంజన గారు టాప్ 5లో ఎవరు ఉండాలనుకుంటే నేనైతే సంజన గారే ఉండాలనుకుంటాను. సంజనయే అసలు ఈ సీజన్ హిట్ అవ్వడానికి కారణం. అండ్ వీళ్ళందరి మధ్య అయితే చాలా హీటెడ్గా అయితే డిస్కషన్ జరగబోతుంది. అండ్ ఈ సెకండ్ ప్రోమోని చూసి మీకేమనిపించిందో. అండ్ సంజనాకి ఇమానుయల్ 1,50,000 రూపీస్ ఇవ్వడం మీద మీరేమనుకుంటున్నారు? వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.